సో ఇప్పుడే దానానికి వచ్చినాం. సో ఎయిర్పోర్ట్ ఎగ్జిట్కి వచ్చేసినాం. ఇప్పుడు గ్రాబ్ బుక్ చేసుకొని మేము ఉన్న హోటల్ దగ్గరికి వెళ్తాం. సో మాకు గ్రాబ్ వచ్చింది. వీడి నుంచి 5 కిలోమీటర్స్ ఉంది మా రూము. 11 మినిట్స్ చూస్తుంది. గ్రాబ్ వచ్చేసి 96,000 వియట్నాం డాంగ్స్, ఇండియన్ రూపీస్లో 320 రూపీస్. యా, లెట్స్ గో. మన రూమ్ నెంబర్ వచ్చేసి 704, 7th ఫ్లోర్లో ఉంది. 703. లెట్స్ చెక్ ఇన్ అవర్ రూమ్. సో ఇది మన రూమ్, సెఫాన్ బ్లూ హోటల్లో. సో దాని మనకి ఇది కాస్ట్ వచ్చేసి 7,250 రూపీస్ పడింది 3 డేస్కి. 2 రూమ్స్, 4 మెంబర్స్. పర్ పర్సన్కి 1 డే వచ్చేసి 600 పడింది. సో మా ఇంకో రూమ్కి ఇది కనెక్టింగ్ డోర్, అది మెయిన్ డోర్. ఇది వచ్చేసి కనెక్టింగ్ డోర్. సో ఈ రూమ్లో 2 సింగిల్ బెడ్స్ ఉన్నాయి. ఆ రూమ్లో 1 కింగ్ సైజ్ బెడ్ ఉంది. ఇది ఇంకో రెస్టారెంట్, ఇండియన్ గంగా రెస్టారెంట్. సో మళ్ళీ ఆడ నుంచి గ్రాబ్ చేసుకోవడానికి మళ్ళీ 70,000 వియట్నాం డాంగ్స్ అయింది. ఇండియన్ రూపీస్లో 220 అట్లా అవుతుంది. సో వైట్ బాస్మతి రైస్, దాల్ ఫ్రై తీసుకున్నాము. 3 రైస్ 3 దాల్ ఫ్రై తీసుకున్నాం అన్నమాట. సో మన ఫుడ్ బిల్ వచ్చేసి ఇండియన్ రూపీస్లో 1700, అప్రాక్సిమేట్ 1700 అయింది. ఇప్పుడు మనము అక్కడి నుంచి గ్రాబ్ బుక్ చేసుకున్నాం హోటల్కి. ఇది వచ్చేసి మనకి 54,000 వియట్నాం డాంగ్స్ పడింది. చాలా స్ట్రెస్డ్ అవుట్ అయినాం ఈరోజు మొత్తం. సో రెస్ట్ తీసుకుంటున్నాము ఇప్పుడైతే. సో ఇది 17th ఫ్లోర్ ఆఫ్ అవర్ హోటల్. మా హోటల్కి 17th ఫ్లోర్. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. 17th ఫ్లోర్ నుంచి ఇది దానాంగ్ సిటీ వ్యూ. ఈ హోటల్ అయితే వర్త్ ఫర్ మనీ. బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉంది, 2 బెడ్రూమ్స్, మళ్ళీ 17th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్, అండ్ ఇది వ్యూస్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. వెల్కమ్ టు డే 5 ఇన్ వియట్నాం. మనం ఇప్పుడు దానాంగ్ సిటీలో ఉన్నాం, వియట్నాం సెంట్రల్లో. ఈరోజు మన ప్లాన్ వచ్చేసి హోయాన్కి వెళ్తున్నాము. దానికోసం మనము ఇక్కడ మా కనిపించే బ్యాక్ సైడ్ హోటల్ వాళ్ళే బైక్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1,50,000 వియట్నాం డాంగ్స్, మన ఇండియన్ రూపీస్లో 500 రూపీస్ అవుతుంది. కంపల్సరీ పాస్పోర్ట్ డిపాజిట్ చేయాలి. ఎన్ని వెహికల్స్ తీసుకుంటే అన్ని పాస్పోర్ట్ డిపాజిట్ చేయాలి. మన రెస్పాన్సిబిలిటీ తర్వాత. సో మనం ఇక్కడ బైక్ రైడ్ చేయాలంటే కంపల్సరీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉండాలి. సో మనం ఏం చేయాలంటే, ఒకవేళ లైక్ ఇండియాలో ఉన్నామనుకో ఒక 1,500 లోపలనే అయిపోతుంది కాస్ట్. 1,550 ఏమో పడ్డది నాకు. తెలంగాణ ఆర్టీఓ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి జస్ట్ డ్రైవింగ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనకు ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కాబట్టి జస్ట్ అప్లై చేసేస్తే ఆ కార్డ్ ఇచ్చేస్తారు. జస్ట్ ఒక 2 డేస్ పడుతుంది అంతే. స్లాట్ బుక్ చేసుకోవాలి, పోవాలి, జస్ట్ ఫిజికల్గా అపియరెన్స్ కావాలి, అయిపోతుంది. లైక్ కార్డ్ ఒక 1 డేలో వచ్చేస్తుంది, తీసేసుకొని రావచ్చు.
ఇవి స్కూటీస్ రెండు హోండా స్కూటీస్. ఇప్పుడే బైక్ తీసుకున్నాము. సో లెట్స్ గో. డ్రైవింగ్ రైట్ సైడ్ డ్రైవింగ్ అనమాట. సో మనకి ఫ్యూల్ వచ్చేసి 1 లీటర్ 21,000 వియట్నాం డాంగ్స్. అయితే మన ఇండియన్ రూపీస్లో అయితే 71 రూపీస్ 1 లీటర్ పెట్రోల్. 3 లీటర్స్ అయితే కొట్టిస్తున్నాం ప్రస్తుతానికి మనమే ఫ్యూల్. ఇప్పుడైతే మనం మార్బుల్ మౌంటైన్స్ దగ్గరకు వచ్చినాము. అయితే ఇక్కడ 2 వీలర్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఓన్లీ 4 వీలర్ పార్కింగ్ ఉంది అంట. 2 వీలర్ పార్కింగ్ అయితే ఏదైనా ఇక్కడ షాప్స్ చాలా షాప్స్ ఉన్నాయి, మార్బుల్ షాప్స్. అక్కడ వాళ్ళు 10,000 వియట్నాం డాంగ్స్కి పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి. సో ఇప్పుడు మనము ఈ మార్బుల్ మౌంటైన్స్కి వచ్చినాం. డానాంగ్ దగ్గర. డానాంగ్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది, ఒక 15 మినిట్స్ రైడ్. సో మార్బుల్ మౌంటైన్స్కి ఎంట్రీ టికెట్స్ వచ్చేసి 40,000 వియట్నాం డాంగ్స్. అయితే మనం బై వాక్ అని వెళ్ళొచ్చు మౌంటైన్ మీదకి, లేదంటే ఎలివేటర్ తీసుకోవచ్చు. ఎలివేటర్కి అయితే 15,000 వియట్నాం డాంగ్స్ ఎక్స్ట్రా అవుతాయి. 15,000 అంటే 50 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది మన ఇండియన్ రూపీస్లో. సో ఇలా లోపలికి వస్తే బుద్ధుడు అన్నాడు. సో ఇది వచ్చేసి బుద్ధిస్ట్ టెంపుల్ అన్నమాట. మొత్తం మార్బుల్తో కట్టిన టెంపుల్. టెంపుల్ లోపల బుద్ధుడు. సో ఫుట్వేర్ నాట్ అలౌడ్ లోపలికి. వచ్చేసి లాఫింగ్ బుద్ధ. మనకి పక్కనే లేడీ బుద్ధ కూడా ఉంటుంది. సో మాంగ్స్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళు చనిపోతే వాళ్ళకి కట్టించిన గుడిని, వాళ్ళ గుర్తుకి కట్టించిన దాన్ని పగోడాస్ అంటారు అన్నమాట. ఇంకా మీదకి ఎక్కుంటూ పోతే కేవ్స్ ఉన్నాయంట. అక్కడికన్నా ఇక్కడ కొంచెం చల్లగా ఉంది కింద కన్నా. వ్యాంటో కేవ్ అంట. వెళ్ళేసిద్దాం. మొత్తం లైమ్ స్టోన్ కొండనే నాన్. ఇంకా మీదికి ఉంది. అక్కడి నుంచి వే అయితే నేరో ఉంది చాలా. ఇవన్నీ స్లిప్పరీ ఉన్నాయి, మెల్లిగా ఎక్కాలి. Careful.
యా జారుతుంది, జాగ్రత్తగా ఎక్కాలి. తలకాయ చూసుకోవాలి, కిందనే కాదు. ఇంకొకైతే బయటకు వచ్చినాం, కీలో నుంచి బయటికి. బట్ మళ్ళీ లోపలికి వెళ్ళడం టాస్క్. సో ఇందులో నుంచి మీదకి వచ్చినాం ఇప్పుడు మనం. ఇక్కడ నుంచి కొంచెం పర్లేదు, వాకబుల్ ఉంది. వ్యూ పాయింట్ అవుతుంది ఇక్కడ ముంగల. సో ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి మంచి ప్లేస్ ఇది, అడ్వెంచర్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా. సో ట్రెక్కింగ్ చేయాలంటే మంచి గ్రిప్ ఉన్న షూ తీసుకోండి. ఇక్కడ మార్బుల్ కదా, చాలా స్లిప్ అవుతుంది. అప్పుడే కింద కూడా పడ్డా అన్నమాట, స్లిప్ అయిపోయింది. చాలా అంటే చాలా స్లిప్పరీ ఉంది, జారుతున్నాయి బండలు, బండరాళ్ళు, మార్బుల్ స్టోన్స్, మార్బుల్ మౌంటైన్. చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి గైస్, కింద పడితే తలకాయ పలుగుతాయి. లాస్ట్కి మనం స్టెప్స్ దగ్గరికి వచ్చాము టు గెట్ డౌన్. సో మళ్ళీ అలానే ఉంది, ఇంకోసారి మళ్ళీ ఎందుకు వెళ్తాం, ఒకసారి కింద పడ్డాక. ఇంకో దగ్గరికి వెళ్ళాము, హెవెన్ గేట్ అంట కనిపించింది. హెవెన్ అయితే కనిపించింది. అటు వెళ్ళి మ్యాప్ దగ్గర అయితే చూద్దాం మనం ఇప్పుడు ఏ పాయింట్లో ఉన్నామో. సో ఇప్పుడు మనం 1 నుంచి వెళ్ళి 2 వెళ్ళినాం, 3 వెళ్ళినాం, 4 వ్యూ పాయింట్ వెళ్ళినాం, 5th కేవ్కి కూడా వెళ్ళినాం. కేవ్ నుంచి బయటకు వచ్చినాం, 11th పాయింట్ దగ్గర ఉన్నాం. సో మనము 9th పాయింట్కి వెళ్దాం, రివర్ వాచింగ్ టవర్. సో క్విక్గా అన్నీ ఒక్కసారి చూసేసి వచ్చేద్దాం. ఇది సో కిందికి వెళ్ళిపోవా మళ్ళీ. సో అక్కడ కనిపించే ఆమె లేడీ బుద్ధ. ఓ సో చాలా చల్ల ఉంది మళ్ళీ. ఇక్కడ ఇంకొక కేవ్ ఉంది భయ్యా, అడ్వెంచర్ చేసిరా భయ్యా, ఏమైనా ఉందా ఇష్టమంటావా? ఇట్లా పోదాం దా. ఏ సుభాష్ ఇట్లుంది, ఈడుంది, కిందికి ఉంది ఇదా. వావ్, రేస్ హైలైట్ పడుతున్నాయి అన్నమాట, సన్ రైస్ కేవ్లో హైలైట్ పడుతున్నాయి. వావ్, ఓ ఒకసారి మీదకి చూద్దాం. పైన నుంచి మౌంటైన్ మధ్య నుంచి రేస్ ఇలా పడుతున్నాయి అన్నమాట.
ఇలా ఇలా వెళ్తే కిందికి గేట్ నెంబర్ 1కి వెళ్ళిపోతాం. సో ఆ 158 స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ 158 స్టెప్స్ నుంచి కిందికి వెళ్తే గేట్ నెంబర్ 1కి వెళ్ళిపోతాము కిందికి. సో ఇది అవే. సో కిందికి వచ్చేసినాం, లాస్ట్కి 158 స్టెప్స్ అయిపోయినాయి. 158 ఉండే మిట్టు, అక్కడ రాసి ఉండే. లే ఇటు నుంచి గేట్ నెంబర్ 1 నుంచే. సో లంచ్ చేసి హోయాన్కి వెళ్ళిపోదాం మనం. ఇంకా సీ యూ అట్ అ రెస్టారెంట్. మిట్టు బాయ్. ఓకే బాయ్.